నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అందరూ దేవుని ఆధ్యాత్మిక రాజ్యంలో ప్రవేశించడానికి అతి తీవ్రంగా మనస్ఫూర్తిగా ప్రయాసపడాలి, పెనుగులాడాలి. ఆ రాజ్యంలోనికి తీసుకువెళ్లే ఇరుకు దారిలో ప్రవేశించడానికి కొన్ని కష్టాలు, అడ్డంకులు ఉంటాయని ఈ వచనం తెలియజేస్తూ ఉంది. అలా ప్రవేశించని వారి కోసం గొప్ప ప్రమాదం పొంచి ఉందని తెలుపుతుంది. ప్రవేశించిన వారికి ఏదో ఒక గొప్ప అద్భుతమైన సంగతి దొరుకుతుంది, అనుభవంలోనికి కూడా వస్తుంది. ఆ మార్గం ఇరుకైనది. ఆ మార్గంలో ప్రవేశించుటకు మనం పోరాడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలలో ఈ మార్గంలో ప్రవేశించేవారు ఈ లోక సంబంధమైన పాపం, స్వార్థం, ఇతర దేవుళ్ళు, ఇతర మార్గాలు అన్నింటినీ మనం వెనుక విడిచిపెట్టాలి. ఈ ఇరుకు దారిలో ప్రవేశించి నడవాలి అంటే ప్రతి విశ్వాసి తనను తాను ప్రతిష్ఠించుకొని దేవుని మార్గంలోనికి వెళ్లేలా వినయభావం పొందడం, జీవితంలో ఏకైక నిజదేవుని పరిపాలన అంగీకరించేందుకు ఇష్టపడడం చాలా అవసరం. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే ఇరుకు ద్వారం ఒక్కటే మార్గం. యేసు ప్రభువు తానే దేవుని రాజ్యానికి ద్వారమును, మార్గము కూడా. అందువల్ల ఆయనలో నమ్మకం అత్యంత అవసరం. ఈ మార్గం మనలను జీవానికి నడిపిస్తుంది. అది ఆధ్యాత్మిక జీవం, అనగా దేవునితో అనంత జీవం. ఈ ఇరుకు ద్వారాన్ని చూచి ప్రవేశించేది కొద్దిమందే. ఎందుకు అంటే దానిని కోరుకునేది, వెతికేది కొద్దిమందే. ఆ కొద్దిమంది పశ్చాత్తాపపడి తమను తాము తగ్గించుకుని యేసు ప్రభువు మీద పూర్తి నమ్మకం ఉంచేందుకు ఇష్టంగా ఉన్నవారు. విశాలమైన ఇహలోక మార్గం వైపు చూడక విశ్వాసులంగా పశ్చాత్తాపంతో మనలను మనం తగ్గించుకుని దేవునిని వెతుకుతూ కష్టమైన ఇష్టంగా మార్చుకుని దేవునిపై స్థిరమైన నమ్మకం కలిగి నిత్యజీవమునకు దేవుడు ఏర్పరిచిన మార్గంలో ప్రయాణించుటకు ఆ కొద్ది మందిలో మనము ఉందాం. ఆమేన్.